ఇంట్ స్ట్రీమ్ ఎలా క్రియేట్ చేయాలి? int string of arrays, right? Numbers 1 3 4 2 5 6 8 okay. So min string అది నేను చేయాలి, రివర్స్ చేయాలి ఆర్డర్. ఓకే, దీని ఆర్డర్ రివర్స్ చేయాలంటే ఫస్ట్ ఏంటి, దీని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుందాం. ఒక ఎందుకంటే కన్వీనియంట్ ఒక మల్టిపుల్ ఆపరేషన్ చేసేటప్పుడు వీ షుడ్ హ్యావ్ సమ్ వేరియబుల్. ఇంట్ స్ట్రీమ్. ఓకే, సో ఇంట్ స్ట్రీమ్ మీద ఫస్ట్ ఏంటి, ఇంట్ స్ట్రీమ్ ఆఫ్ రేంజ్ క్లోజ్డ్ ఉంది కదా, రేంజ్. ఇంట్ స్ట్రీమ్ ఆఫ్ స్ట్రీమ్ అప్లై చేస్తారా? వాట్స్ ఓకే 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 ఓకే. సో డైరెక్ట్ అది స్టాటిక్ మెథడ్. ఓకే, మన ఇన్స్టాన్స్ మీద అప్లై చేస్తున్నాం ఇక్కడ స్టాటిక్ మెథడ్. ఓకే, రేంజ్ క్లోజ్డ్, స్టార్ట్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎండ్ ఎక్స్క్లూజివ్. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడ నుండి. ఓకే, సో ఇక్కడ ఇంట్ స్ట్రీమ్ ఆఫ్ అరే తీసుకోవచ్చు. No, we cannot. Then we'll take this as an array. Okay, array like actually array of this as a list ka తీసుకున్నాము. ఈ లిస్ట్ తీసుకున్నారా, జస్ట్ సింపుల్ అరే తీసుకున్నారా? అరే లెంత్, అరే ఆఫ్ అరే తీసుకున్నాడు. ఓకే, సింపుల్ అరే తీసేసుకుని ఇంటీజర్ అరే. ఓకే, ఇంటీజర్ అరే క్రియేట్ చేయాలి. So what is the syntax to create integer array? Int. Okay. సో ఇక్కడ ముందైనా ఇవ్వచ్చు, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ రిఫరెన్స్ వేరియబుల్ తర్వాత కూడా ఇవ్వచ్చు. బెటర్ ఏంటంటే వేరే రిఫరెన్స్ వేరియబుల్ తర్వాత ఇచ్చుకుంటే బెటర్. ఈజ్ ఈక్వల్ న్యూ ఆఫ్ ఇంట్ అరే. ఇక్కడ సైజ్ మెన్షన్ చేయొచ్చు, ఆర్ మనం డైరెక్ట్లీ వాల్యూస్ వెళ్ళాలంటే వీ కెన్ గివ్ ఇట్ ఇన్ ద కర్లీ బ్రేస్. ఏవైతే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయో వీ కెన్ గివ్ దట్. ఓకే, సో ఇప్పుడు ఈ అరే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? 1 అని అంటున్నాడు, రేంజ్ 1 ప్లస్ అరే ఆఫ్ లెంత్ -1 లెంత్. ఓకే, రేంజ్ 1 ఇక్కడ మైనస్ అంటే 0తో స్టార్ట్ చేయాలి కాబట్టి 1 ఇచ్చాడు. లెంత్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా లాజిక్లో 0తో స్టార్ట్ అయిందంటే అరే లెంత్ -1 ఉంటుంది. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్ కూడా కవర్ అండి. సో ఇక్కడ అదే చూసుకుంటే ఇక్కడ లెంత్ -1 వస్తుంది చూడు. దీని తర్వాత ఏం చేస్తున్నాడు, మ్యాప్. మ్యాప్ ఏం చేస్తుంది మనకు బేసికల్గా, వాట్ మ్యాప్ ఈజ్ డూయింగ్, ఫస్ట్ ఇది ఆల్రెడీ ఇంట్ స్ట్రీమ్ కదా, స్ట్రీమ్ మీద మేము డైరెక్ట్లీ వీ కెన్ అప్లై directly we can apply what? సో మ్యాప్. ఈ మ్యాప్ ఏం చేయమంటున్నాడు, ఫస్ట్ మ్యాప్లో ఏమొస్తుంది మనకు, ఈచ్ అరే ఎలిమెంట్ వస్తుంది కదా. సో విల్ టేక్ ఐ అనుకుందాం, ఈచ్ ఇండెక్స్ అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ ఈ ఎలిమెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసేసుకుని మనకు చివరి ఎలిమెంట్స్ కావాలని అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే అరే ఆఫ్ బట్ దిస్ ఈజ్ అరే కదా, అరే. సో ఈ అరేలో ఉన్న అరే లెంత్ -1, దట్స్ వాట్ ఈజ్ డూయింగ్. అరే ఆఫ్ అరే లెంత్ -1 అంటే లాస్ట్ ఇండెక్స్. అర్థమవుతుందా? అరే అనేది జస్ట్ ఎలిమెంట్ చేసుకోవడానికి, దాంట్లో ఇండెక్స్ నెంబర్ ఫైండ్ చేయడానికి ఏంటి, అరే లెంత్ ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ 1 వచ్చింది అనుకో. ఓకే, ఫస్ట్ 0 వచ్చింది, అరే లెంత్ ఎంత 5 ఉంది అనుకో. 5 - 0 5, నెక్స్ట్ 1 అవుతుంది, 5 - 1 4, ఇలా రెడ్యూస్ అవ్వకుంటూ వస్తుంది. క్లియర్ అశ్వ? అర్థమైందా?
లెంత్ మైనస్ ఇదేమి ఇవ్వాలి హైట్, తర్వాత ఏమొస్తుంది మనకు కలెక్ట్, అంతే కదా. రివర్స్ అయిపోతుంది ఇక్కడ. మ్యాప్ అంటే కలెక్ట్ అయ్యి కలెక్ట్స్ డాట్ కలెక్షన్స్ డాట్ టు లిస్ట్ కలెక్టర్స్ డాట్ టు లిస్ట్. బట్ ఇదేంటి ఆల్రెడీ ఇంటూ స్ట్రీమ్ కదా, సో ఇంటూ స్ట్రీమ్ను మనం డైరెక్ట్ చేయలేము. సో దీనికి మనం ఆల్రెడీ ఏం చేస్తాం, డైరెక్ట్ ఫర్ ఈచ్ని చేసేయచ్చు, ఫర్ ఈచ్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇంటూ స్ట్రీమ్ అది లిస్ట్లో కన్వర్ట్ చేయకుండా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకు, రివర్స్లో వస్తుంది 94 88 88 6 5 2 4 అని రావాలి ప్రింట్ అయ్యేటప్పుడు. అరే ఓకే రైట్, రివర్స్లో కూడా ప్రింట్ అయ్యింది. క్లియరా? దీన్ని బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరుగుతుంది ఇక్కడ లాజిక్. ఓకే, ఆర్డర్ 3 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, 3 నుండి అంటే ఎందుకు ఇక్కడ -1 అన్నాం అంటే 1 స్కిప్ అయింది. ఓకే, 1 నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, 1 సెకండ్ 1 సెకండ్ ఇక్కడ ఇండెక్స్ 9 అవుట్ ఆఫ్ లెంత్ ఇక్కడ, ఎందుకంటే ఓకే ఇది 1తో స్టార్ట్ ఇది 0తో స్టార్ట్ చేసి దిస్ ఈజ్ -1 అని. ఓకే, రైట్, ఫస్ట్ వన్ ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయింది, 3 4 2 5 6 7 8 9 అంటే 0. ఇది 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 ఓకే, ఇది కామన్ తెలుసు కదా. మనం లెంత్ ఇక్కడ 1 అన్నాం అనుకో ఉండదు కదా, ఆ ఇండెక్స్ ఉండదు కదా, తెలుసు కదా. అరే ఎప్పుడు -1 ఇండెక్స్తో ఉంటుంది, అరే లెంత్ -1 ఇండెక్స్. సో ఇక్కడ ఏమైంది -1 చేసామంటే ఇది ఫిక్స్ చేసాం. తర్వాత వీడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, ఇది రివర్స్ చేస్తుంది అంతే. సో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి ఎగిరిపోతుంది ఇక్కడ. ఎందుకు, వీఆర్ స్టార్టెడ్ విత్ ద 1, ఇక్కడ వీ షుడ్ స్టార్ట్ విత్ ద 0. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 1 కూడా వచ్చేస్తుంది 3 తర్వాత, రైట్, రివర్స్ ఆర్డర్లో. ఇండెక్స్ క్లోజ్డ్, ఇండెక్స్ 9 అవుట్ ఆఫ్ బాండ్ లెంత్ 1 to 94, చేంజ్ క్లోజ్డ్ 0. రివర్స్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది 1 స్కిప్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు -1 అనుకున్నా, ఇక్కడ లెంత్ పెడతాం ఇటు. ఇక్కడ రివర్స్కి వచ్చేసరికి లెంత్ పెట్టాలి 1 రావాలంటే. ఓకే, రివర్స్లోకి వచ్చేసరికి ఇక్కడ లెంత్ తీసుకుంటుంది. ఓకే, ఇది 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 ఒకటి గుర్తు. నార్మల్గా చేయాలంటే 0 to లెంత్ -1, కానీ రివర్స్కి వచ్చేసరికి 1తో స్టార్ట్ అయ్యి లెంత్ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. అప్పుడు 1 కూడా వస్తుంది మనకి. ఓకే, అన్ని ఎలిమెంట్స్ కవర్ అవుతుంది. లేకపోతే ఇక్కడ -1 ఇచ్చామనుకో ఫస్ట్ ఎలిమెంట్ రావట్లేదు. క్లియరా? ఇది అర్థమైందా? చిన్న ఈ లాజిక్ ఏంటి అంటే దీని ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి చూడండి. రేంజ్ క్లోజ్డ్ ఏం చేస్తుంది, స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ తీసుకుంటుంది, ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ తీసుకుంటుంది. సో ఇఫ్ స్టాటిక్ ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండెక్స్ ఇస్తే ఎంటీ అరే అన్నట్టు, అంతే కదా. సో దాని తర్వాత ఏం చేస్తున్నారు, ఇంటూ స్ట్రీమ్ అని చెప్పి రేంజ్ స్ప్లిట్ ఇటరేటర్. ఓకే, ఇటరేటర్ తీసేసుకొని సమ్ లాజిక్ చేస్తున్నారు. దీని అంతా ఇంటర్నల్గా మీరు లాజిక్ చూసుకోవచ్చు, లేదా ఇఫ్ యూ వాంట్ రిమెంబర్ ద ప్రోగ్రామ్ యూ కెన్ గో ఎడ్ అండ్ రిమెంబర్ ఇయర్ సింపుల్. ఓకే, ఈ రేంజ్ అనేది అది. సో మ్యాప్ రివర్స్, ఈ మ్యాప్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాప్ మీ అరే లిస్ట్ ఎలానే ఫిక్స్ చేసుకోండి. ఓకే, నేను రేంజ్ క్లోజ్ కంపల్సరీ తీసుకోవాలా, ఈజ్ ఇట్ రిక్వైర్డ్? రేంజ్ క్లోజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, అరే మీద మనం డైరెక్ట్ ఇంటీజర్ అప్లై చేయొచ్చా, దీని మీద దీనికి స్ట్రీమ్ అప్లై చేయొచ్చు కదా. హౌ వీ కెన్ అప్లై ఆన్ స్ట్రీమ్ అరే లైక్ డాట్ స్ట్రీమ్ అనగా అది ఇంటూ స్ట్రీమ్గా సజెస్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అరేస్ ఆఫ్ స్ట్రీమ్ అరే. ఓకే,
ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఈ మ్యాప్ లాజిక్ రాస్తే సరిపోతుంది. ఆ రేంజ్ క్లోజ్డ్ అనేది నాట్ రిక్వైర్డ్. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ యూ వాంట్ కీప్ ఇట్ యూ కెన్ కీప్ ఇట్. ఓకే, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, అరే 0 ఇక్కడ వచ్చింది, ఇక్కడ అరే పాస్ చేసాము, తర్వాత మ్యాప్ చేస్తున్నాము. ఇది దీంతో స్టార్ట్ అవుతుంది అరే. ఓకే ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇండెక్స్ రావట్లే, నెంబర్ వస్తుంది కదా, నెంబర్ వస్తుంది, ఇక్కడ డైరెక్ట్ అరే నెంబర్ వస్తుంది. దీనికి అర్థమవుతుందా? దీనికి రేంజ్ క్లోజ్డ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఐ అనేది జస్ట్ ఐ ప్రింట్ చేసి చూడు, ఇక్కడ నెంబర్ వచ్చేది మనకు. ఓకే, డైరెక్ట్ మనం ఇక్కడ అరే ఆఫ్ ఐ అనకుండా జస్ట్ ఐని రిటర్న్ చేస్తే సో నెంబర్ యాక్చువల్గా. ఓకే, సేమ్ అప్పుడు మనకు సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఓకే 1 2 అంటే ఏదైతే ఆర్డర్ ఇచ్చామో సేమ్ వచ్చాయి. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఆర్డర్ చేంజ్ చేయాలి. ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఏంటి, ఏం చేయాలి మనం, సార్టెడ్లో రివర్స్ ఆర్డర్ ఉంటుంది కదా, సార్టెడ్ కంపారిటర్ డాట్ సార్టెడ్లో ఇన్సైడ్ ఏం చేయాలి, కంపారిటర్ డాట్ రివర్స్ ఆర్డర్. కానీ ఇది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ గివింగ్ ఇండెక్సెస్ని చేంజ్ చేయట్లేదు, ఇది ఎలిమెంట్స్ని ఆర్డర్ చేంజ్ చేస్తుంది. దానికి డిఫరెన్స్ ఉంది. ఓకేనా, సో దానికోసం మనం వాటి రేంజ్ క్లోజ్ యూజ్ చేసాడు. రేంజ్ క్లోజ్ ఏంటంటే ఇండెక్సెస్ని ఫ్రీ చేసి పెడుతుంది, ఆ ఇండెక్సెస్ని మాత్రమే చేంజ్ చేయడం కోసం రేంజ్ క్లోజ్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ సార్ట్ కానీ వీటిని మాత్రం యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, చేయాలంటే వేరేలాగా యాడ్ చేయాలి. దిస్ ఈజ్ అ బెటర్ అప్రోచ్, అందుకే వాటి ఈ అప్రోచ్ ఇచ్చాడు. రేంజ్ క్లోజ్ చేసుకొని 1 2 అరే లెంత్ ఇలా. సో కావాల్సిన ఇన్సర్టింగ్ ఆర్డర్స్ అనేది రివర్స్లో వచ్చింది అరే ఎలిమెంట్స్. ఇలా మీరు ఈచ్ అంటే మీరు ప్రతి మెథడ్ ఉందనుకో దాన్ని మీరు బ్రేక్ డౌన్ చేసుకుంటారు. సో పాలిండ్రమ్ ప్రోగ్రామింగ్ జావా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, స్ట్రీమ్ రేంజ్ తీసుకున్నాడు. ఇక్కడ రేంజ్ క్లోజ్ కాదు, రేంజ్ తీసుకున్నాడు ఇక్కడ. ఓకే, రేంజ్ క్లోజ్ మనం చూసి ఎంతమంది కదా. సో ఈ రేంజ్ ఏం చేస్తుంది, 0 to స్ట్రింగ్ లెంత్. ఇది పాలిండ్రమ్ ప్రోగ్రామింగ్ జావా. ఈ స్ట్రింగ్ని చేస్తున్నాడు ఇక్కడ, స్ట్రింగ్ కంపారిజన్. ఇట్స్ నాట్ ఏ నెంబర్. ఓకే, స్ట్రింగ్ను పాలిండ్రమ్ అనే ఎప్పుడు అంటారు, స్ట్రింగ్ని రివర్స్ చేస్తే కూడా ఈక్వల్ స్ట్రింగ్ వచ్చింది అనుకో పాలిండ్రమ్. ఎగ్జాంపుల్స్ ఏంటి, మేడం ఈజ్ ఓకే. ఇంకా నెక్స్ట్ డాడ్ అది వర్డ్ కదా యాక్చువల్గా, ఈ షార్ట్ ఫామ్స్ యాక్చువల్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఓకే, వాటిని రివర్స్ చేసినా కూడా వీ విల్ గెట్ ద సేమ్ నెంబర్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ 0 ఇండెక్స్. ఇక్కడ రేంజ్ ఫిక్స్ చేసేస్తున్నాడు ఫస్ట్. ఈ రేంజెస్ని చేసుకుంటే చాలు, మిగతా రేంజ్ అనేది ఎందుకు తెలుసా, ఇక్కడ అరే రేంజ్ని ఫిక్స్ చేయడానికి. దాని తర్వాత ఎలిమెంట్స్ అది కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ అరే రేంజ్ క్లోజ్డ్గా అదే చేసాం. అంటే మనం ఎక్కడి వరకు తీసుకోవాలి, అరే ఇప్పుడు ఒక నాకు 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, అరే నేను ఫస్ట్ 50 ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు రేంజ్ క్లోజ్ కంపల్సరీ మనం. ఓకే, 0 to 50 ఇండెక్స్ని మాత్రమే రివర్స్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారు, రేంజ్ క్లోజ్ ఎందుకని అంటే నాకు అరేని ఎక్కడో ఎక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ స్ట్రింగ్ కూడా ఏం చెప్తున్నా అంటే నాకు ఇచ్చిన స్ట్రింగ్లో 0 to హాఫ్ స్ట్రింగ్ అంటే లెంత్. ఇప్పుడు 5 మేడం లెంత్ ఉంటుంది, స్ట్రింగ్ లెంత్ ఎంత 5 అంటే మనకి ఇక్కడ ఏంటి 5/2 అంటే ఏమొస్తుంది 2.5. కానీ ఇక్కడ ఫ్లోట్ నెంబర్స్ కన్సిడర్ చేయదు, ఇంటిజర్ని తీసుకుంటుంది. 2 అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్, 0 to 2 క్యారెక్టర్స్. అంటే మేడంలో ఏం చేస్తుంది, 0లో MAD ఈ 3 లెటర్స్ మాత్రమే తీసేసుకుంటుంది, అంతే కదా మేడం. తీసేసుకుని ఏం చేస్తున్నారు, తర్వాత మ్యాప్ యూజ్ చేస్తాడు ఇక్కడ. ఓకే, మ్యాప్ నన్ మ్యాచ్ అనేది ఇది ఇక్కడ బులియన్ ఫంక్షన్ అనుకో. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ 0 to 3 అన్నాం కదా, ఇక్కడ ఫస్ట్ ఐ ఏమొస్తుంది 0 ఇండెక్స్ వస్తుంది.
రైట్. జీరో ఇండెక్స్ ఏం చేస్తున్నాము, క్యారెట్ అనేది ఏం చేస్తుంది, క్యారెట్ జీరోని పాస్ చేస్తుంది, ఏం చేస్తుంది మేడంలో ఫస్ట్ లెటర్ని ఎమ్ ఇస్తుంది కదా, క్యారెట్ అనేది జీరో స్ట్రింగ్లో అక్కడ ఎమ్ వచ్చింది. ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యారెట్ స్ట్రింగ్ లెంత్ ఆఫ్. మనకు తెలుసు కదా ఇక్కడ కలెక్షన్ అనేది స్ట్రీమ్స్ అనేది మనకు ఒరిజినల్ స్ట్రింగ్ని కానీ ఒరిజినల్ కలెక్షన్స్ కానీ మాడిఫై చేయదు. ఇక్కడ మనం స్ట్రింగ్ను మాడిఫై చేస్తున్నామా, వీఆర్ నాట్ మాడిఫైయింగ్ ద స్ట్రింగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ని తీసేసుకొని నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నారు, ఈజ్ నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్ అట్ ఎస్టీఆర్ లెంత్. అంటే ఎస్టీఆర్ లెంత్ ఎంత అక్కడ 5, 5 మైనస్ 0 5, 5 మైనస్ 1 4. అంటే ఫోర్త్ ఇండెక్స్ ఏంటి మేడంలో, ఫస్ట్ ఎం లాస్ట్ ఎం. సో ఇట్స్ నాట్ ఈక్వల్ టు అయితే నన్ మ్యాచ్ అంటున్నాడు, అక్కడే రిటర్న్ చేసేస్తుంది. నన్ మ్యాచ్, అసలు మ్యాచ్ అవ్వలేదు, నాట్ అందుకు పెట్టాడు ఇక్కడ. ఓకేనా, ఇన్ కేస్ మ్యాచ్ అయింది అనుకో అది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇలా ఈచ్ క్యారెక్టర్ని చేస్తున్నాడు. ఓకే, లెట్స్ సే అలో అని తీసేసుకున్నాం. ఫస్ట్ అలో అనగానే ఏమవుతుంది అర్థమవుతుందా, string. Okay, program. Let's say string str is equal to madam. ఓకే, ఫస్ట్ ఈ ఎస్టీఆర్ మీద ఏం చేస్తున్నాడు వాడు, రేంజ్ క్లోజ్ చేస్తున్నాడు. ఓకే, ఏంటి యూజింగ్ ఫస్ట్ దీన్ని ఏం చేస్తాడు, ఈ ఎస్టీఆర్ని సరే ఇక్కడ ఇంట్ స్ట్రీమ్ తీసేసుకున్నాడు. ఓకే, సరే ఇంట్ స్ట్రీమా, వేర్ ఇస్ దట్ ప్రోగ్రామ్, యువర్స్ మరే దిస్ వన్, ఇంట్ స్ట్రీమ్ తీసుకున్నాడు. సో ఇంట్ స్ట్రీమ్ తీసుకునేది ఎందుకు, జస్ట్ బౌండరీస్ని వాడు ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఓకే, ఇంట్ స్ట్రీమ్ రేంజ్. ఓకే, రేంజ్ ఉంది, రేంజ్ క్లోజ్. ఓకే, ఎక్కడికి 0 నుండి, ఓకే సరే 0 కామా ఎస్టీఆర్ డాట్ లెంత్ బై 2. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎక్కడ నుండి ఎక్కడికి ఫిక్స్ అయిపోయింది, ఈ వరకు వచ్చేసింది. ఈ వరకు కంపేర్ చేస్తే చాలు, అంటే ఇక్కడికున్న ఇవి తీసేసుకొని ఈ లాస్ట్ వాటితో కంపేర్ చేస్తే సరిపోతుంది నాకు. రైట్, ఇప్పుడు ఇక్కడ చిన్నగా సింపుల్గా ఆలోచిస్తే ఏంటంటే ఇది ఫస్ట్ ఐ 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇది లెంత్ మైనస్ 0 అంటే ఇదే వస్తుంది. రైట్, లెంత్ మైనస్ 0 అంటే ఏమవుతుంది, ఎంఏ వస్తుంది కదా. నెక్స్ట్ ఐ ఏమవుతుంది, 1 అవుతుంది. 1 లెంత్ మైనస్ 1 అంటే 4 వస్తుంది, అప్పుడు ఏ అవుతుంది. అంటే ఎంఏ మ్యాచ్ అయింది. డీకి వచ్చేసరికి డి ఎట్లా డిఏ కదా అవుతుంది. ఏం చేస్తున్నారంటే ఫస్ట్ 3కి అంటే స్ట్రింగ్ను ఆఫ్ చేసి ఫస్ట్ 3ని తీసేసుకొని వాటి రివర్స్లో లెంత్ మైనస్ ఆ 3 చేస్తున్నాడు. అంటే ఫస్ట్ 3 క్యారెక్టర్స్ లాస్ట్ 3 క్యారెక్టర్స్ తీసేసుకుని కంపేర్ చేస్తున్నాడు. అవి మ్యాచ్ అయితే ఆయన ఏదో ఒకటి మిస్ మ్యాచ్ అయినా స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎ పాలిండ్రోమ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏదో నన్ మ్యాచ్ అనే మెథడ్ ఉంది. ఈ నన్ మ్యాచ్ ఏం చేస్తుంది, సంథింగ్ ఏదైనా మ్యాచ్ అవ్వకపోయినా రిటర్న్ చేస్తుంది ఇచ్చిన కండిషన్లో లూప్ చేసుకుంటూ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఈచ్ ఇండెక్స్ వస్తుంది. ఓకే, దీని తర్వాత ఏం చేస్తున్నాడు, ఎస్టీఆర్ అట్ క్యారెట్ అట్ అనే మెథడ్ ఉంది కదా మనకు. సరే క్యార్ అట్ ఇండెక్స్ పాస్ చేయలేదు, ఐ అనేది ఇండెక్స్ కదా ఐ. ఓకే, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కావాలంటే మీకు ఇక్కడ ఇలా రాసేసుకోండి ఇంప్లిమెంటేషన్. ఓకే, అంటే దీంట్లో లోపల అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇండెక్స్ క్యార్ కదా వచ్చేది మనకు. క్యారెట్ అనేది రిటర్న్ చేసేది ఏంటి, క్యారే. ఓకే, క్లియర్ కదా. ఫస్ట్ ఏం చేస్తుందంటే సి అని తీసేసుకున్నాం. సి ఈజ్ ఈక్వల్ క్యార్ ఎస్టీఆర్ క్యారెట్ ఐ. ఓకే, దీన్ని తీసేసుకుంటాం. దీన్ని సోర్స్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ తీసుకున్నాం. ఓకే, ఎస్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, టార్గెట్ తీసేసుకున్నాం. ఈ టార్గెట్ క్యారెక్టర్ని ఏం చేస్తున్నాడు, ఎస్టీఆర్ క్యార్ అట్ ఏంటి ఎస్టీఆర్ డాట్ లెంత్ మైనస్ ఐ మైనస్ 1. ఓకే,
తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఈ మనం ప్రింట్ చేసి చూద్దాం. ఇది ఎస్టీఆర్ క్యారెక్టర్ ఏమొస్తుంది ఇది. ఓకే, దీనికి ఒక సీసౌట్ పెడుతున్నాను ఇంటికి ఒకసారి. ఇలా బ్రేక్ డౌన్ చేసి మీరు కంపేర్ చేసుకోవాలి. సీసౌట్ ఇది సోర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఐల్ కంపేర్ టార్గెట్. ఓకే, ఇక్కడ రిటర్న్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ రిటర్న్ అని చెప్పి సింపుల్గా ఇక్కడ రిటర్న్ రాసేసి రిటర్న్ సి. ఓకే, సి కదా, ఎస్ కదా, ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టీ అంటున్నాడు. ఓకే, ఇలా సెమికోలన్. దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్. ఈ 4 లైన్స్ని సింగిల్ లైన్లో రాసేసాడు. దీనికి రిఫరెన్స్ అవసరం లేదు కదా. ఈ ఎస్ని దీంతో రిప్లై చేయొచ్చు కదా, రైట్? ఎస్ని దీంతో రిప్లై చేయొచ్చు కదా, టీని దీంతో రిప్లై చేయొచ్చు కదా. కానీ మీకు ఈ షార్ట్ కట్లో ఇది అర్థం కాలేడం కోసం నేను ఇంప్లిమెంటేషన్ రాశాను. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఓకే, ఫస్ట్ ఎస్ ఏమొచ్చింది, ఎస్ లెటర్, ఎం వచ్చింది. టీ లెటర్ ఏమొచ్చింది, ఎం వచ్చింది. తర్వాత ఎస్ లెటర్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. టీ లెటర్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. కాబట్టి ఇది మ్యాచ్ వచ్చింది. అర్థమవుతుందా? లేకుంటే ఇక్కడ ఇంకా ఇలా మీకు అర్థం కావడానికి స్టార్ట్ క్యారెక్టర్స్ పెడదాం. స్టార్ట్ క్యార్స్. ఓకే, లేక ఇండెక్స్ సెట్ పెట్టి స్టార్ట్ క్యారెక్టర్ అనుకుండా కన్ఫ్యూజ్. ఇండెక్స్ హెచ్ వాట్. ఇక్కడ మీరు ఎంత ఎఫిషియెంట్గా రాసుకుంటే ప్రోగ్రామ్ అంత క్లియర్గా ఉంటుంది. ప్లస్ అండ్ ప్లస్. ఓకే, ఏం కావాలి అప్పుడు మనకు, ఫస్ట్ ఈ ఇండెక్స్ ఏంటి కావాలి, ఈ ఐని ప్రింట్ చేద్దాం. ఐ. ఓకే, ఇండెక్స్ సెట్ క్యారెక్టర్ ఈజ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, క్యారెక్టర్ ఈజ్ అంటే 0 ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ ఏంటి అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, సేమ్ వేలో ఇండెక్స్ సెట్ ఇక్కడ కీని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఇండెక్స్ రావాలంటే ఏంటి, ఇది కదా ఇండెక్స్ కోసం మనం ట్రై చేసేది. లాస్ట్ నుండి ఇండెక్స్ రావాలంటే ఇది. ఓకే, క్లియరా? ఇక్కడ నేను ఏదైతే ఇండెక్స్, ఇది ఇండెక్స్ ఫామ్ చేయడానికి కదా, ఇది క్లియర్ కదా, ఇది కూడా ఇండెక్స్ కోసమే కదా. ఈఎస్ క్యారెక్టర్ ఏంటనేది ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఏంటి సంథింగ్ ఎర్రర్ వచ్చింది, ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎర్రర్, ఇండెక్స్ మైనస్ లెంత్. ఓకే, క్యార్ ఆఫ్ లెంత్. ఓకే, ఇక్కడ లెంత్ మైనస్ ఐ. ఇక్కడ ప్లస్ మైనస్. ఓకే, ఎస్, ఆ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, క్యారెక్టర్ అట్ 0 ఏముంది, ఏముంది. ఎస్, క్యారెక్టర్ అట్ 4 ఏముంది, 4 దగ్గర ఇది కదా, 1 0 1 2 3 4 ఏముంది అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇది 0 దగ్గర ఏమేముంది, లాస్ట్ ఇండెక్స్ దగ్గర ఏమో ఉంది. కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్ని మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ మ్యాచ్ అవ్వలేదంటే నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, 1 దగ్గరికి వచ్చాడు. 1 దగ్గర ఏముంది, ఏ ఉంది. మళ్ళీ 3 దగ్గర ఏముంది, ఏ ఉంది. రైట్, రెండు మ్యాచ్ అయినాయి. ఎట్లా లాస్ట్ ఉంది కదా, లాస్ట్ ఈక్వల్. కానీ ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ అలో, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ అలోలో ఏమవుతుంది, అలో ఈజ్ పాలిండ్రమా. ఓకే, సిఎల్ అంటే ఇది అన్ని క్యారెక్టర్స్ కంపేర్ చేస్తుందా, లేకుంటే ఫస్ట్ మ్యాచ్ అవ్వలేదు అంటే 0ను లాస్ట్ క్యారెక్టర్ మార్చ్ అవ్వలేదు, నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా. సో సి ఇక్కడ అది ఇమీడియట్గా క్విట్ అవుతుంది. అది ఇంకోటి టెస్ట్ చేయదు. 0 ఇండెక్స్ దగ్గర హెచ్ ఉంది, లాస్ట్ ఇండెక్స్ దగ్గర 0 ఉంది. ఇట్స్ నాట్ ఎ పాలిండ్రమ్. నెక్స్ట్ చెక్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. ఇది పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్ కదా.
నీకు అయినా లేకపోయినా సెకండ్ కంపేర్ కూడా నువ్వు చేస్తున్నావు అంటే దట్స్ నాట్ ఎ గుడ్ వే, గుడ్ ప్రోగ్రామింగ్ వే. సో ఇలా బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రోగ్రామ్. ఓకే, స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రమా కాదా? సో ఈ సింపుల్ తీసేసి దీన్ని వన్ సింటాక్స్లో రాయాలంటే ఎలా రాశాడు ఆడ? ఎస్ని ఈ ఎస్తో రిప్లేస్ చేయొచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ రెండు సేమ్ అని అర్థం కదా. ఇటు సైడ్ ఉన్నది ఏదో ఇటు సైడ్ ఉన్నది అదే కదా. ఈక్వల్ అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఈక్వల్ ఉన్నదని నేను డైరెక్ట్గా దీన్ని రిప్లేస్ చేయొచ్చు కదా. నేను సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంది కదా. ఎస్ నేను ఇక్కడ రిప్లేస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏంటి? టీ. నాకు టీని దీన్ని రిప్లేస్ చేయొచ్చు కదా. రైట్, రిప్లేస్ చేశాను. సో నాకు ఇది అవసరం లేదు కదా ఇప్పుడు. ఐ కెన్ రిమూవ్ ఆల్ దిస్. ఓకే, రిమూవ్ చేశాను. రిమూవ్ చేశాక వన్ లైన్ ఉంది కదా. కర్లీ బ్రేస్ అవసరమా? ఐ డోంట్ రిక్వైర్ ద కర్లీ బ్రేస్. రిటర్న్ స్టేట్మెంట్ అవసరమా? ఐ డోంట్ రిక్వైర్ రిటర్న్ స్టేట్మెంట్. రైట్, ఇక్కడ సెమికోలన్ ఉంటుందా? ఉండదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈ హాజ్ రిటర్న్. సింపుల్గా. ఓకే, అంటే జీరో ఇండెక్స్ క్యారెక్టర్ తీసుకున్నాడు, లాస్ట్ ఇండెక్స్ క్యారెక్టర్. ఇలా బ్రేక్ డౌన్ చేస్తే మీకు ప్రోగ్రామ్ అర్థమవుతుంది. కానీ అది చూసి రేపు మీరు బట్టి పెట్టారనుకో ఏమవుతుంది? ఏదో ఇండెక్స్ మిస్ అవుతుంది, అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ ఏదో సంథింగ్ వస్తుంటాయి. ఓకే, మనం ఏం ప్రింట్ చేయట్లేదు కాబట్టి ఇది ఫైనల్గా ఇది ఏం రిటర్న్ చేస్తుంది మనకి? వాట్ ఇట్ విల్ రిటర్న్, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. దీని టైప్ ఏంటి? రిటర్న్ టైప్. ఓకే, బులియన్. ఓకే, ఇదివరకు అక్కడ ప్రింట్ చేశాను, ఇక్కడ ప్రింట్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు ఏంటి? పాలిండ్రమా కాదంటే ఈ బిలియన్ రిజల్ట్ని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అలా ఇస్ పాలిండ్రమా? ఫాల్స్. అదే మేడం, ట్రూ. ఓకే, సో బికాస్ ఈ నన్ మ్యాచ్ రిటర్న్ టైప్ ఏంటి? బులియన్. ఓకే, నన్ మ్యాచ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? బులియన్ని రిటర్న్ చేస్తుంది. క్లియర్? ఎనీ డౌట్? లెట్స్ సే డేట్లో వీ హ్యావ్ ఎ సింక్రనైజ్డ్ మెథడ్. ఓకే, బట్ కమింగ్ టు ద లోకల్ డేట్. లోకల్ డేట్ అని చెప్పి ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది? జావా 8లో ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, లోకల్ డేట్. ఇదే ఏది ఏపీ నుండి వస్తుంది లోకల్ డేట్లో? సో ఈ జావా లోకల్ డేట్, ఈ లోకల్ డేట్ ఎక్కడ నుండి వస్తుంది? ఏ ప్యాకేజ్ నుండి వస్తుంది? టైం ప్యాకేజ్. ఈ టైం ప్యాకేజ్లో ఏమేమి వచ్చాయి? సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద టైం ప్యాకేజ్, లోకల్ డేట్ అండ్ టైం, లోకల్ టైం, మంత్ డే, ఇవన్నీ ఏంటంటే పీరియడ్ అంటే ఏంటి? లైక్ సో రెండు డేట్స్ ఇచ్చి వాటి మధ్యలో డ్యూరేషన్ ఎంత. ఓకే, దాని పీరియడ్ కనుక్కోవడం. సో ఇయర్ ఆఫ్ ద మంత్, జోన్, డేట్ అండ్ టైం అంటే లైక్ జోన్స్ అంటే ఏంటి? మన ఇండియన్ జోన్ ఒకటి ఉంటుంది, ఇండియన్ టైం జోన్ ఒకటి ఉంటుంది, యూఎస్ టైం జోన్, యూకే టైం జోన్. బేస్డ్ ఆన్ ద టైం జోన్ తోటి నువ్వు డేట్ గెట్ చేయాలంటే ఈ జోన్ డేట్ యూజ్ చేస్తారు. ఓకే, జోన్ ఐడి ఏంటి, జోన్ రీజన్ ఏంటి, ఇవన్నీ ప్రీవియస్ లైబ్రరీలో లేవు. ఓకే, అప్పుడు అంత ఎనాన్స్ అవ్వలేదు జోన్స్కి రిలేటెడ్. ఓకే, జోన్స్ ఇప్పుడు నేను ఏ జోన్లో ఉన్నాను, ఏ జోన్ టైప్. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఇంటర్నేషనల్స్ అప్లికేషన్స్ ఉంటాయి, రైట్ కదా. లెట్స్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ప్లే అవుతుంది. సో మన టైంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సమ్ 9కి స్టార్ట్ అవుతుంది. మరి వాట్ అబౌట్ యూఎస్పీ? ఇప్పుడు ఇది ఆస్ట్రేలియా వాళ్ళు ఆడుతున్నారు, ఆస్ట్రేలియా అండ్ ఇండియన్ ఆడుతున్నారు క్రికెట్. సో మన టైంలో 9 అని స్టార్ట్ చేస్తాం, మన వాళ్ళు 9కి టీవీ స్టార్ట్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ ఆస్ట్రేలియన్? వాళ్ళు కూడా 9కి స్టార్ట్ చేస్తారా? వాళ్ళ టైం బట్టి వాళ్ళకి టైం ఉంటుంది. మ్యాచ్ టీవీ అక్కడే వాళ్ళ టీవీలో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే వాళ్ళ టైంకి మ్యాచ్ అయిన టైం వస్తుందో, మన 9 అంటే వాళ్ళ టైమింగ్లో ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఆ టైంకి వాళ్ళు టీవీ ఆన్ చేస్తారు. అంతేకాని మన 9లో చేయరు కదా. సో దానికోసం ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు లెట్స్ సే ఇండియన్ డెవలపర్స్ ఉన్నారు, ఒక బ్యాచ్ జాబ్ రాశారు. బ్యాచ్ జాబ్ రాసేటప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే, ఒక బ్యాంక్ అప్లికేషన్, అది ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ అప్లికేషన్, బ్యాచ్ జాబ్ రాసేసి వాళ్ళు జోన్ మెన్షన్ చేయకుండా స్టార్ట్ టైం 9కి స్టార్ట్ చేయమని అన్నారు. అది ఏ 9కి స్టార్ట్ చేయాలి? అప్లికేషన్ ఇప్పుడు ఏం చేశారు? డెవలప్ చేసేటప్పుడు ఇండియన్ సర్వర్లో డెవలప్ చేశారు, అంటే మన లోకల్ మిషన్స్లో డెవలప్ చేశారు. ఓకే, మనం ఇక్కడ ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడే ఇండియన్ టైం జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చూసారా, ఇండియా, కలకత్తా, ఢిల్లీ అని ఒక టైం జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో
సో అది టైం జోన్ అన్నట్టు. అంటే మన మిషన్కి ముందే చెప్తున్నావు ఓకే వీఆర్ ఇన్ టు దిస్ టైం జోన్ అని. నువ్వు కావాలంటే యూ కెన్ చేంజ్ ఇట్, తర్వాత ఆప్షన్ ఉంటుంది సేవ్ చేసుకోవడానికి. సో నేను డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ లోకల్లో చేశాను, నా బ్యాచ్ రాశాను, కానీ అది తీసుకుపోయి లైనక్స్ సర్వర్ విచ్ ఈస్ దేర్ ఇన్ యూఎస్ఏ. అప్పుడు 9కి స్టార్ట్ చేయమంటే మన 9 వాళ్ళకి అప్పుడు ఏ టైంలో వాళ్ళకి 9 స్టార్ట్ అవుద్దా? వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ 6 or 7 అవుతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ 9 అయితే వాళ్ళకి ఈవినింగ్ 6 or 7 అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే జోన్ అనేది మీరు ఇంట్రడ్యూస్ చేశారు. జోన్ క్లాస్ బేస్డ్ ఆన్ ద రీజన్ తోటి ఏంటంటే నీ కరెంట్ జోన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ జోన్ కూడా మ్యాచ్ అయిందా సిస్టమ్, కరెంట్ సిస్టంలో జోన్ కూడా మ్యాచ్ అయిందా, జోన్ మ్యాచ్ అయినప్పుడు స్టార్ట్ చేయి ఏదైనా కాల్స్ చేయడానికి. ఓకే అలా ఈ లోకల్ డేట్లో మీకు సింక్రనైజ్డ్ మెథడ్స్ ఉండవు. ఇది మెయిన్ తెలుసుకోవాల్సింది. సింక్రనైజ్డ్ ఉందా 0, రిజల్ట్ ఈజ్ 0. అదే డేట్లో సింక్రనైజ్ 3 ఉన్నాయి ఓకే, కానీ లోకల్ డేట్లో 0. నాట్ ఓన్లీ లోకల్ డేట్, నువ్వు లోకల్ టైం తీసేసుకున్న సింక్రనైజ్డ్ 0 ఓకే, లోకల్ డేట్ అండ్ టైం తీసుకున్న సింక్రనైజ్డ్ 0 ఓకే, సింక్రనైజ్డ్ 0 రిజల్ట్. అంటే సింక్రనైజ్డ్ అనేది రిమూవ్ చేసేసారు, ఎందుకంటే డేట్స్కి అంత అవసరం లేదు. సింపుల్ డేట్ జనరేట్ చేసి పెద్ద లాజిక్ ఉంది డేట్ జనరేట్ చేయడానికి, సింక్రనైజేషన్ ఎందుకని చెప్పేసి సింక్రనైజేషన్ కాన్సెప్ట్స్ అనేది లోకల్ డేట్ అండ్ ఏపీఐలో తీసేశారు. సో మంత్ క్యాలెండర్ కావాలంటే మంత్ వైజ్ లైక్ ఇలా ఈనం క్లాస్ కదా, ఇది మంత్స్ ఇవే ఉంటాయి కదా. ఈనం ఎందుకు పెడతారు, ఫిక్స్డ్ సైజ్ గ్రూప్ కాన్స్టెంట్స్ కోసం. మంత్స్ పెరిగే ఛాన్స్ ఉందా, ఫ్యూచర్లో మనం వేరే మంత్ యాడ్ చేసుకోగలుగుతామా, వీ కెన్ యాడ్. అందుకని ఈనం క్లాస్ యాడ్ చేశారు ఇక్కడ ఓకే. ఆ మంత్స్ని మనం గెట్ చేయాలి. 0 ఇండెక్స్ పాస్ చేస్తే జనవరి వస్తుంది, 1 ఇండెక్స్ పాస్ చేస్తే ఫిబ్రవరి వస్తుంది ఓకే అలా. సో మంత్ ఆఫ్ ద డే ఓకే, డేలో ఉన్న మంత్లో ఉన్న డేని కనుక ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఈ బేస్డ్ అని ఏమిస్తాయి, ఆటోమేటిక్గా కరెంట్ డేట్ పాస్ చేసామనుకో కరెంట్ మంత్ ఏంటి, కరెంట్ డే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ఏపీఐస్ మనకు యూజ్ అవుతాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, జావా టైం ఏపీఐ, ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే. జావా టైం ఏపీఐ దీని గురించి మోర్ డిస్కస్. సో రిమూవ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఓకే. టేక్ ద లిస్ట్, అప్లై ద స్ట్రీమ్, దెర్ ఇస్ ఏ డిస్టింక్ట్స్ మెథడ్. ఇదేంటి ఇంటర్మీడియట్ మెథడా ఓర్ టర్మినల్ మెథడా, డిస్టింక్ అనేది ఇంటర్మీడియట్ మెథడ్స్ ఓకే. తర్వాత ఈ కలెక్ట్ అనేది ఏంటి టర్మినల్ మెథడ్. సో డిస్టింక్ అంటే ఏం చేస్తుంది, డూప్లికేట్స్ ఎలిమెంట్ తీసేసి మిగతా వాటిని రిటర్న్ చేసేస్తుంటుంది ఓకే. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ అరే ఓకే. సేమ్ మనం మన క్యారెక్టర్స్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కదా, ఇక్కడ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే అన్నాడు. ఇక్కడ ఏంటి ఎనీ లిస్ట్ అనుకో, సమ్ లిస్ట్ తీసేసుకున్నాడు, స్ట్రీమ్ అన్నాడు, కలెక్ట్ అని ఇక్కడ ఏం చేస్తున్నాడు, కలెక్టర్స్ డాట్ గ్రూప్ బై ఓకే. ఈ గ్రూప్ బైలో ఏం చేస్తారు, ఫంక్షన్ ఐడెంటిటీ కలెక్టర్స్ కౌంట్. ఇక్కడ ఆల్రెడీ ఇది చేసాము, ఇది వర్డ్లో ఓకే, ఇది వర్డ్ అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చేసి దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కౌంట్కి సేమ్ చేసాం కదా ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్ తీసేసుకుని తర్వాత దాన్ని మ్యాప్ చేసి క్యారెక్టర్ కన్వర్ట్ చేసాం. తర్వాత కలెక్టర్స్లో సేమ్ మెథడ్, కలెక్టర్స్ ఆర్ గ్రూపింగ్ బై ఫంక్షన్ ఐడెంటిటీ కలెక్టర్స్ కౌంట్. ఇక్కడ అదే అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ కదా కన్వర్ట్ అయ్యి వచ్చేసింది. సో ఆ లిస్ట్ మీద స్ట్రీమ్ అప్లై చేసి కలెక్ట్లో ఏం చేస్తున్నాం, కలెక్టర్స్ గ్రూప్ బై ఫంక్షన్ ఐడెంటిటీ కలెక్టర్స్ కౌంటింగ్ ఓకే. అంటే ఇది అరేలో ఉన్న ఒక ఎలిమెంట్, లెట్స్ సే స్ట్రింగ్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది అనుకో ఒక వర్డ్, దాన్ని ఎన్నిసార్లు రిపీట్ అయింది అరేలో, లేదా ఇంటీజర్ అరే అనుకో ఒక నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని ఐడెంటిఫై చేయడానికి ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి ఇక్కడ, జాయిన్ ద లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ విత్ ద ప్రిఫిక్స్ సఫిక్స్ అండ్ డెలిమిటర్. డెలిమిటర్ ఏంటి, లైక్ స్ట్రింగ్ని స్ప్లిట్ చేయడానికి యూజ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైంలో. లెట్స్ సే స్పేస్తో నేను ఒక సెంటెన్స్ ఉంది, స్పేస్తో నేను స్ప్లిట్ చేస్తాను, ఏమవుతుంది అది ఈచ్ వాటిని ఒక అరే ఎలిమెంట్గా తీసేసుకొని స్ట్రింగ్ అరేని క్రియేట్ చేస్తాడు ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాడు, సేమ్ స్ట్రింగ్ తీసుకున్నాడు, స్ట్రీమ్ అప్లై చేశాడు కలెక్టర్స్లో. ఇక్కడ కలెక్టర్స్లో ఇంకొక మెథడ్ వచ్చింది, ఏంటది జాయినింగ్. ఈ డెలిమిటర్ ఏంటి ఇక్కడ, లైక్ స్లాష్ కావచ్చు, క్వశ్చన్ మార్క్ కావచ్చు, స్పేస్ కావచ్చు, ఏదైనా ఒక డెలిమిటర్ ఇచ్చి ప్రిఫిక్స్ సఫిక్స్ ఓకే. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, స్ట్రింగ్ తీసేసుకొని డెలిమిటర్ ఇవ్వండి, ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ ఏంటి, ముందు
ముందుకు లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఒక వర్డ్ ఉంది, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? ఇప్పుడు అలా నేను డెలిమిటర్ ఏంటి, నాకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా స్పేస్ ప్రోగ్రామ్ స్పేస్ లాంగ్వేజ్. ఓకే, అలా డెలిమిటర్ ఏమవుతుంది, స్పేస్ అవుతుంది. దాని ముందు నేను జావాకి ఈచ్ వర్డ్ వచ్చిన తర్వాత దానికి ప్రిఫిక్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. జావాకి ముందు ఓకే సమ్ క్యారెక్టర్, నాట్ స్పేస్, సమ్ స్ట్రింగ్. ఓకే, ఫ్రీ అనుకో, ఫ్రీ జావా ముందు ఫ్రీ, జావా తర్వాత పోస్ట్. ఓకే, ఫ్రీ జావా పోస్ట్. ఇదేం చేస్తుంది అంటే ఆ డెలిమిటర్తో ఈచ్ వర్డ్ని స్ప్లిట్ చేసి దాని ప్రిఫిక్స్ ఏం యాడ్ చేయాలి, సఫిక్స్ ఏం చేయాలి, ఈచ్ వర్డ్కి అట్లా ప్రిఫిక్స్ సఫిక్స్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దానికోసం ఈ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మ్యాక్స్ అండ్ మినిమం. ఇది సింపుల్ తెలుసు, రైట్? నేను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంది, స్ట్రీమ్ చేశాడు. మ్యాక్స్ అనేది ఏంటి ఇక్కడ, మ్యాక్స్ అనేది ఇక్కడ టర్మినల్ మెథడ్. సో ఈ టర్మినల్ మెథడ్స్ ఇక్కడ మ్యాక్స్ టర్మినల్ మెథడ్ అయినా మ్యాక్స్. ఓకే, మ్యాక్స్ చేసి కంపారేటర్ పాస్ చేస్తున్నాడు, న్యాచురల్ ఆర్డర్ అని చెప్పి గెట్ అంటున్నాడు. మ్యాక్స్ అన్నప్పుడు లాస్ట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, మిన్ అని చెప్పేసి కంపారేటర్ వచ్చి గెట్ అంటున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఒక ఆర్డర్ ఇచ్చేసినాక ఈ గెట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మిన్ అన్నప్పుడు ఫస్ట్ ఇండెక్స్ని తీసుకొస్తుంది, మ్యాక్స్ అన్నప్పుడు లాస్ట్ ఇండెక్స్ని తీసుకొస్తుంది. ఓకే, ఈ మ్యాక్స్ మెథడ్, దీని ఇంప్లిమెంటేషన్ ఒకసారి మీరు చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ అనాగ్రామ్ ప్రోగ్రామ్. అనాగ్రామ్ అంటే ఏంటంటే చెప్పండి, వాట్ ఈజ్ అనాగ్రామ్? రివర్స్కి పాలిండ్రమ్కి అనాగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి? అనాగ్రామ్ స్ట్రింగ్కి పాలిండ్రమ్కి వాట్ ఈస్ ద డిఫరెంట్? అనాగ్రామ్కి పాలిండ్రమ్కి సేమ్ ఉండాలి. వాట్ ఈజ్ అనాగ్రామ్? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్. ఓకే, ఒక వర్డ్ ఉంది, వర్డర్లో క్యారెక్టర్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఆ క్యారెక్టర్ లెంత్ సేమ్ ఉండాలి, రెండు స్ట్రింగ్స్ క్యారెక్టర్ లెంత్ సేమ్ ఉండాలి. క్యారెక్టర్స్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఆర్డర్లో. ఓకే, కానీ అందులో ఉన్న క్యారెక్టర్స్ సేమ్ అయి ఉండాలి. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ షుడ్ బి సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు రెండు వర్డ్స్ ఇచ్చారు. ఓకే, మేడం అని ఉంది, మేడం అని ఉంది అనుకో. సో నేను ఇప్పుడు మేడం MADAM వచ్చింది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేసా, DAMAM ఇచ్చా. ఓకే, డిడ్ యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఓకే, ఓకే మేడం. ఓకే, ఇక్కడ నేను ఏమి ఇచ్చా? ఓకే, సో M ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 times. A D, కానీ ఇక్కడ ఇది రివర్స్ నెంబరా, ఇది రివర్స్ స్ట్రింగా? ఇట్స్ పాలిండ్రమా? నో, ఇట్స్ నాట్ ఏ పాలిండ్రమ్, బట్ ఇట్ ఈజ్ ఏ అనాగ్రామ్. ఓకే, అక్కడ ఆర్డర్ డజంట్ మ్యాటర్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ షుడ్ బి సేమ్. ఇప్పుడు ఇలా ఉన్నా ఇట్స్ నాట్ ఏ, ఫస్ట్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. అనాగ్రామ్ అంటే ఫస్ట్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. లెంత్ మ్యాచ్ అయితే ఈ క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయంటే కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఇట్స్ నాట్ అనాగ్రామ్. ఫస్ట్ లెంత్ మ్యాచ్ అవ్వాలి, నెక్స్ట్ ఏంటి అందులో ఉన్న క్యారెక్టర్ సెట్ అవ్వాలి. ఓకే, సింపుల్. ఇప్పుడు క్యారెక్టర్ సెట్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్తో చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ అన్నిటినీ ఇక్కడ సింపుల్, ఇక్కడ జావా ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాడు చేస్తే ఫస్ట్ S1 అనేది అనుకో ఒక స్ట్రింగ్. ఓకే, ఏం చేస్తున్నాడు, స్ట్రీమ్ ఆఫ్ S స్ప్లిట్ విత్ ద స్పేస్ తోటి ఉంది కదా, సమ్ ఎంటీ స్పేస్తో, అంటే ఈచ్ క్యారెక్టర్ని తీసేసుకుంటున్నాడు. తర్వాత మ్యాప్ అని చెప్పి అప్పర్ కేస్ కన్వర్ట్ చేస్తున్నాడు. ఓకే, S1 అంటే S1 అనే ఒక స్ట్రింగ్ని తీసేసుకున్నాడు, దాన్ని వితౌట్ స్పేస్ అంటే లైక్ ఒక వర్డ్ ఉంది, ఇప్పుడు మేడం అనే వర్డ్ ఉంది అనుకో, దాన్ని ఈచ్ ఆ వర్డ్ని స్ట్రింగ్ క్యారెక్టర్ అరేగా మార్చడానికి చేస్తున్నాడు అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కంపేర్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, అప్పర్ కేసు లోయర్ కేసును మ్యాప్ చేయడానికి 2 అప్పర్ కేసు కన్వర్ట్ చేస్తున్నాడు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, స్మాల్ ఉన్న అప్పర్ కేసు అవుతాయి, క్యాపిటల్ ఉన్న అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతాయి. తర్వాత సార్టెడ్ కలెక్టర్ని ఒక సార్టింగ్ ఆర్డర్లో కన్వర్ట్ చేస్తున్నాడు. సార్ట్ ఎందుకు, క్యారెక్టర్ అంటే ఒక ఆర్డర్లోకి వస్తున్నాయి అంతే కదా. ఇప్పుడు మేడం ఉంటాయి, ఫస్ట్ ఏ లెటర్, తర్వాత ఇలా వస్తాయి కదా, ఒక ఆర్డర్లోకి వస్తుంది. అప్పుడు నువ్వు డీతో స్టార్ట్ అయినా కూడా ఫస్ట్ ఏ లెటర్ డి అలా వస్తాయి కదా, ఒక ఆర్డర్లోకి రావడానికి ఫస్ట్ స్ట్రింగ్ని క్యారెక్టర్లోకి మ్యాచ్ చేశాడు, సెకండ్ స్ట్రింగ్ని క్యారెక్టర్లోకి మార్చేసి ఏం చేస్తున్నాడు, రెండు సార్టెడ్లోకి వచ్చాయి అప్పుడు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ స్ట్రింగ్ని క్యారెక్టర్లోకి అది ఆర్డర్లోకి మ్యాచ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, AA
ఎంఎం. సెకండ్ స్ట్రింగ్ చేస్తే ఏమవుతుంది ఏఏ డి ఎంఎం. ఇప్పుడు ఈ రెండు ఈక్వలా కదా, చెక్ చేస్తే సరిపోతుంది కదా. జస్ట్ దట్స్ వాట్ ఈజ్ డూయింగ్ ఇయర్. ఓకే, ఇది మనం జావా 8లో జావా 7లో కూడా చేసాం. ఒక ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కదా, దాన్ని తీసేసుకొని క్యారెక్టర్ అరేగా కన్వర్ట్ చేసి, ఓకే, అప్పుడు దాన్ని సార్ట్ చేసి, సార్ట్ నెక్స్ట్ స్ట్రింగ్ 2 తీసేసుకొని దాన్ని అప్పటికేసి కన్వర్ట్ చేసి సార్ట్ చేసి, సో ఫైనల్గా S1 S2 అనేది ఈక్వల్ కదా, ఈజీగా చెక్ చేయొచ్చు కదా. రెండు స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు S2 అంటే ఆటోమేటిక్గా అది ట్రూవా కాదా తెలిసిపోతుంది. దట్స్ వే యూ కెన్ ఫైండ్ ద అనగ్రామ్ ప్రోగ్రామ్ ఇన్ జావా 8. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు లైక్ ఇప్పుడు నాకు 153 అని ఇచ్చాను అనుకో, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దట్ నెంబర్? ఆల్ డిజిట్స్ చేయాలి. 1 + 5 + 3 ఇట్స్ 9 అలా. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోకుండా వాడు